అందరికీ చెప్పి నేను మీ సురేంద్ర అంబేద్కర్ సైనికుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైన మాన్యశ్రీ మందకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అన్న, 30 ఏళ్ళుగా మీరు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారన్న. కానీ కొంతమంది మేధావులు వర్గీకరణను ఆపడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీరైతే ఎటువంటి పరిస్థితుల్లో తగ్గలేదన్న, వర్గీకరణ అమలయ్యే విధంగానే పోరాటం చేస్తూ ముందుకు వస్తున్నారు. ఈ మేధావులకు నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు ఎన్ని ప్రయత్నాలన్నా చేయండి, ఎస్సీ వర్గీకరణ అమలయ్యేంత వరకు పోరాటం చేస్తుంది మా మాదిగ జాతి. మాదిగ జాతికి పుట్టిన ఒక వరం మాన్యశ్రీ మందకృష్ణ గారు మా ఎస్సీ వర్గీకరణ అమలు చేసేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు మీ పంతాన్ని వీడి ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేయండి. మా దేవుడైనటువంటి మందకృష్ణకు సపోర్టుగా నిలవండి. అందుకు నేను ఒకటి చెప్తా ఉన్నా, వినండి. మీరు రాజకీయాలలో, విద్యలో, ఉద్యోగాలలో ఒక స్థాయిలో ఉన్నారు. కేంద్రంలోనే మీకు సరైన హక్కులు ఉన్నాయి. మీరు అలా సంపాదించుకున్నారు ఇన్నాళ్ళ పన్న. మాకు ఆ హక్కులను పొందడానికి మా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైన మందకృష్ణ అన్న గారు పోరాటం చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? ఎందుకు? మాకు హక్కులు వద్దా? మా జాతి బాగుపడద్దా? మీరేనా బాగుపడేది? మేమేం బాగుపడకూడదా? అందుకే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైన మాన్యశ్రీ మందకృష్ణ అన్నతో మనమంతా కలిసి వర్గీకరణను అమలు చేసే విధంగా ముందుకెళ్దాం, పోరాడదాం. మీకు ఏదైనా ఆపదొస్తే మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ అన్నాడు, అన్నతో మాట్లాడి చర్చించి ఏదో ఇది మీరు మాట్లాడండి. వర్గీకరణనైతే ఆపే ప్రయత్నం చేయకండి, అమలయ్యే విధంగానే ముందుకు రండి.